ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా పార్టీ మారాల్సి వచ్చిందన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో పార్టీ మారడం జరిగిందన్నారు. ఎంపీగా గత 5 ఏళ్లలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ ఇస్తే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నాయకులందరి సహకారంతో గెలిచి మరింత అభివృద్ధి చేస్తానన్నారు రంజిత్ రెడ్డి. పార్టీ మారిన తర్వాత మారిన దానికి రీజన్స్ కూడా ఇంతకుముందు అందరూ ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసిన. నేను 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యునిగా చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ నాకెంత చేతనైతే అంత ఆర్థిక పరంగా గానీ అభివృద్ధికి అందుబాటుకు నేను పాలు పంచుకుంటా అని చెప్పి ఒక ఎలక్షన్ల అప్పుడు ముందు వచ్చినప్పుడు దానికి అదే అనుగుణంగా అభివృద్ధిలో పాలు పంచుకుంటూ డెఫినెట్ గా ప్రజల సంక్షేమం కోరుకోవాలి. కాబట్టి ప్రజలకు ఇంకా అభివృద్ధి అంటే ప్రజాప్రతినిధులు నా పరంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏవైతే అవసరాలు రీత్యాలు ఏమేమి పనులు అవన్నీ చేయగలుగుతారో ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళ పొజిషన్ కి నిజంగా ఒక సార్థకత వహించినట్టు అవుతుంది. దానికి అనుగుణంగా మొన్న పార్టీ మారడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ అధిష్టానం నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఈ ప్రజాప్రతినిధులు అందరి చేయుతనిస్తే డెఫినెట్ గా మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను పదే అదే చెప్తున్నాను, నేను రాజకీయాలకు వచ్చింది డెఫినెట్ గా ప్రజల సంక్షేమం కోసం. సో ప్రజల సంక్షేమం చేయాలంటే డెఫినెట్ గా అభివృద్ధి చేయాలంటే రాజకీయాలు ఉండాలి. మీరు ఎవరైనా అడగొచ్చు నన్ను, మీరు రాజకీయాలనే ఉండాల్సిన అవసరం లేదు, సేవ చేస్తుంది. కానీ డెఫినెట్ గా ఇవాళ చూస్తున్నాం, మనం రాజకీయాలు ఉంటేనే సేవ అందించగలుగుతాం, లేదా 1-2 విషయాలు చేయగలుగుతాం, మిగతా అన్నిట్లలో మనం పాలు పంచుకోలేము.